చెరగని కాదు మాయని మచ్చ వేసిన రోజు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న బషీర్బాగ్ ఒక్కసారిగా కమ్యూనిస్టుల ఆందోళనలతో హోరెత్తింది. గుర్రాలతో పోలీసులు పహారా కాస్తూ ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్టులు వెనక్కి తగ్గలేదు. పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ముందుకు దూసుకొస్తున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఖాకీల తుపాకుల మోత, అమాయకుల ఆర్తనాదాలు. ఈ ఘటన పేరు వినగానే అప్పటి ఉద్యమకారుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ కాల్పులు, ఘటనలు ఏవైనా రాజకీయ పార్టీలకు ఉపయోగపడవచ్చు, కానీ ఆనాటి ఉద్యమకారులకు మాత్రం చేదు ఘటననే మిగిల్చాయి. మరో జలియన్ వాలాబాగ్గా కొందరు అభివర్ణిస్తే, మరికొందరు తెలంగాణ సాయుధ పోరాటంతో పోల్చారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు, పెరిగిన కరెంటు ఛార్జీలతో అప్పటి చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు జనం. విద్యుత్ రంగాన్ని 3 భాగాలుగా విడగొట్టాలని అప్పటి టీడీపీ సర్కార్ నిర్ణయించింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో డిస్ట్రిబ్యూటర్స్ ఇలా 3 భాగాలుగా విడగొట్టింది. విద్యుత్ రంగంలో మార్పులు తెస్తే ప్రజలపై విపరీతమైన భారం పడుతుందని తిరుగుబాటు బావుటా ఎగరవేశాయి వామపక్షాలు. బషీర్బాగ్ నుంచి ఎర్రజెండాలతో కార్యకర్తలంతా అసెంబ్లీ వైపు దూసుకువెళుతుంటే మధ్యలో అడ్డుకున్న పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కొద్దిసేపటికే కాల్పులు జరిపి 3గురిని బలి తీసుకున్నారు. నాటి ఘటనలో చనిపోయిన 3 ఖమ్మం జిల్లా వాళ్లే. వీళ్లలో గూరుడుపాడుకు చెందిన రామకృష్ణ ఒకరు. రామకృష్ణ చనిపోవడంతో అతడి కుటుంబం వీధిన పడింతలో మైలురాయిగా నిలిచిపోయిన రోజును విద్యుత్ అమరవీరుల దినంగా ప్రకటించారు కమ్యూనిస్టులు. రాబోయే రోజుల్లో కూడా బషీర్బాగ్ ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు వెళతామంటున్నారు కామ్రేడ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా పనిచేస్తున్నాడని ఆనాటి కమ్యూనిస్టు పార్టీలు ఆరోపణల వర్షం కురిపించాయి. ప్రపంచ బ్యాంకు వల్లనే విద్యుత్ ఛార్జీలు పెరిగాయన్న అపవాదు ఉంది. ప్రపంచ బ్యాంకు చెప్పినట్లుగానే చంద్రబాబు వింటున్నాడని వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టాయి. 1, 2 కాదు, ఏకంగా 6 నెలల పాటు వామపక్షాలు ఉద్యమాలను కొనసాగించాయి. ఒక్క అధికార పక్షం తప్ప అన్ని పార్టీలు ఉద్యమం చేయసాగాయి. దీంతో ఉద్యమం రోజురోజుకు బలంగా తయారైంది. సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీలతో పాటు పలు విప్లవ సంఘాలు కూడా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. జిల్లాల పర్యటనలకు వచ్చిన మంత్రులను తిరగనివ్వకపోవడం, సంతకాల సేకరణ, ధర్నాలు, రాస్తారోకోలు ఇలా ఒకటేంటి ఎన్నో ఉద్యమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగాయి. ఏకంగా 30 రకాల ఉద్యమాలను ఆనాటి కమ్యూనిస్టులు నడిపించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి వామపక్షాలు. అసెంబ్లీ వద్దకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీస్ యంత్రాంగం బషీర్బాగ్ వరకు మాత్రమే అనుమతిచ్చింది. ఇప్పటి మాదిరిగా ఆనాడు జిల్లాల్లోనే అరెస్టులు చేసే సాంప్రదాయం లేదు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఓవైపు వామపక్షాలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఉద్యమాన్ని నడిపించారు. భారీగా ఆందోళనకారులు బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ వైపు రాకుండా పోలీస్ యంత్రాంగం అడ్డుకుంది. జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి బషీర్బాగ్ వరకు వెళుతుండగా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. మొదట గుర్రాలతో తొక్కించి ఉద్యమకారులను చెల్లాచెదురు చేశారు. అయినా తగ్గకపోవడంతో సుమారు 120 సార్లకు పైగా లాఠీచార్జీ చేశారు. 2,500 మందికి చేతి